హాయ్ హలో అండి. ఇవాళ మనము మటన్ లివర్ అండ్ దొబ్బ వేసి కర్రీ చేస్తున్నామండి. కర్రీ మాత్రం చాలా టేస్టీగా బాగుంటుందండి. ఎక్కువ మసాలాలు కాకుండా సింపుల్గా అండ్ సూపర్గా చేస్తామండి. ముందుగా వీటిని మంచి శుభ్రంగా కడుక్కోవాలండి. లాస్ట్లో వేడి నీళ్ళు కూడా వేసి ఒక సాల్ట్ వేసి ఒకసారి కడిగానండి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. దీంట్లో మనకు కావాల్సినవి ముందుగా మెంతం కూర, అలాగే ఉల్లిపాయ పెద్ద సైజువి, ఇది చిన్న మెంతం అండి, పెద్ద మెంతం కూడా వేసుకోవచ్చు. అలాగే టమాటోస్ ఒక 3, పచ్చిమిర్చి ఒక 4, వీటికి కావాల్సినవి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి మనము సాజీరా, పట్ట, బిర్యానీ ఆకు, కరివేపాకు, లవంగా, ఇలాచి అన్నీ వేసానండి. హోల్ గరం మసాలా మొత్తం అన్నీ వేసాను. ఇప్పుడు ఇందులో మనము ఆనియన్ వేయాలండి. పెద్ద సైజ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసేసేయాలి. వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఇది బాగుంటుందండి. ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి, తింటే బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిదండి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. మళ్ళీ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. ఇందులో ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న మటన్ లివర్ ఉంది కదండి, అవి వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. మెంతి కూర కూడా వేస్తున్నాను. ఇప్పుడే ఆయిల్లో ఫ్రై అవుతే స్మెల్ బాగా వస్తుంది, అందుకే ఆయిల్లో వేసేసి ఇప్పుడు ఇది కడిగిందంతా మొత్తం ఇందులో వేసేస్తున్నాను. లివర్ ఇది చాలా బాగుంటుందండి. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మంచిగా ఆయిల్లో ఫ్రై చేయాలండి. ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీస్ కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలి, మళ్ళీ ఫ్రై చేయాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. ఉప్పు కొద్దిసేపు అయ్యాక యాడ్ చేస్తాను. ఆయిల్లో ఫ్రై చేయాలి, సిమ్లోనే ఫ్రై చేయాలి. సిమ్లో పెట్టి కొద్దిసేపు ఫ్రై చేసి ఇప్పుడు ఇందులో మనము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. కొద్దిగా ఎక్కువనే వేయండి, పెద్ద స్పూన్ వేసాను నేను. నాన్ వెజ్ కర్రీస్ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేశాను. తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసి కుక్కర్ విజిల్స్ పెడతానండి, ఒక 4 to 5. మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలండి, మనము ఉడికిందా లేదా చూసుకోవాలి. మరీ ఎక్కువ మెత్తగా ఉడకొద్దు, మరీ తక్కువగా ఉడకొద్దు, చూసుకోవాలి. కారం ఒక పెద్ద 2 స్పూన్స్ వేసానండి. మీరు కావాలంటే తక్కువ వేసుకోండి, కానీ నాన్ వెజ్ కర్రీస్లో ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. టమాటోస్ కూడా కట్ చేసి వేసాను. మీకు కావాలంటే టమాటో ప్యూరీ వేసుకోవచ్చు, ఎక్కువ గ్రేవీ కావాలంటే. మేము ముగ్గురమే కదా అండి, ఎక్కువ గ్రేవీ అవసరం లేదు, అందుకనే టమాటోస్ అలానే కట్ చేసేసాను. ఆనియన్స్ కూడా కట్ చేసేసాను. ఏదైనా ప్యూరీ వేసుకోవచ్చు. ఇందులో కొంతమంది కొబ్బరి గసాలు కూడా వేసుకుంటారండి, కానీ నేను వేయట్లేదు, ఓన్లీ కొబ్బరి పొడి మాత్రం యాడ్ చేస్తాను లాస్ట్లో. ఇప్పుడు దీనికి సరిపడినంత వాటర్ వేసేసి మూత పెట్టుకోవాలండి. మనము విజిల్స్ ఇప్పించాలి, ఒక 4-5. మధ్యలో చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఉడికిందో లేదో చూసుకుంటే తెలిసిపోతుందిగా మనకి. ఉప్పు కారం అన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు విజిల్స్ వచ్చాయండి, తర్వాత చూపిస్తున్నాను. ఇంకా ఉడకలేదు. అయితే ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసి మళ్ళీ కలిపి మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉంటే మనకు తెలుస్తుంది ఉడికిందా లేదా అనేది. మరీ మెత్తగా ఉడికితే టేస్ట్ బాగోదు. చూడండి, ఇప్పుడు అయితే మొత్తం రెడీ అయిపోయిందండి కర్రీ అయితే. ఇప్పుడు ఇందులో మనము కొంచెం కొబ్బరి పొడి వేసాము, అలాగే ధనియాల పొడి, గరం మసాలా అండ్ కొత్తిమీర యాడ్ చేసామండి. సిమ్లో కొద్దిసేపు పెడితే ఆయిల్ అనేది పైకి వస్తుందండి. ఆయిల్ పైకి వచ్చాక కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. సింపుల్గా సూపర్గా ఉంటుందండి. డెఫినెట్గా మీరు ట్రై చేయండి, తింటే మాత్రం మళ్ళీ తింటారండి. చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫుల్ వీడియో వాచ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.